జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఇంకొక అంశాన్ని కూడా తీసుకొచ్చింది. అదంటే వోకిజం ఏ స్థాయికి వెళ్ళిపోయిందో చూడడానికి ఇది ఒక సంఘటన. ఈస్టర్ సెలబ్రేషన్స్ నిజానికి చాలా పెద్ద ఎత్తున చేస్తారు క్రిస్టియన్ దేశాలు. ఆఫ్కోర్స్ వైట్ హౌస్ కూడా చాలా బాగా దీన్ని సెలబ్రేట్ చేస్తారు. బట్ ఈసారి ఏమంటున్నారంటే విజిబిలిటీకి సంబంధించి ట్రాన్స్జెండర్ విజిబిలిటీ డే అన్నట్టుగా వీళ్ళు దాన్ని ఒక నామకరణం చేసి ట్రాన్స్జెండర్స్ కోసం వీళ్ళు దీన్ని సెలబ్రేట్ చేయడం జరిగింది. సరే ఇదంతా చేశారు కదా అని అంటే బైడెన్ ఏమో నేనేం చేయలేదే అని చెప్పేసి మళ్ళీ మాట్లాడడం అది ఇంకా కొసమెరుపు. యాక్చువల్లీ నిజానికి అంత ఇది ఆయన చేశాడా లేకపోతే ఆయన్ని ఎవరో ప్రొవోక్ చేసి ఆయన తెలియకుండానే ఆయనను ఈ సెలబ్రేషన్స్ చేయించారా, ఎవరు నిజానికి వైట్ హౌస్లో నడుపుతున్నారు లేదా అమెరికాను నడుపుతున్నారు అనేది ఇప్పుడు ఇంకో కొత్త క్వశ్చన్ వచ్చింది. ఫాక్స్ న్యూస్లోనే 2 న్యూస్లు వచ్చినాయి. ఒకటేమో ట్రాన్స్జెండర్ విజిబిలిటీ డే చేయడం అనేది ఒకటి, రెండోది నేను అది చేయలేదే అని బైడెన్ ఇచ్చిన స్టేట్మెంట్. ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? అసలు నిజంగా చాలా భయంకరమైన సిచ్యువేషన్ అమెరికాలో. న్యూక్లియర్ బటన్ ఉన్నటువంటి అసలు ఈ డే ప్రత్యేకత ఏంటి అసలు ట్రాన్స్జెండర్ది? తప్పకుండా వస్తాను అక్కడికి. ప్లీజ్. న్యూక్లియర్ బటన్ ఎవరి దగ్గర ఉందో అతను నేను చేయలేదు అన్నాడంటే పరిస్థితి ఏంటి? నేను బటన్ నొక్కేశాను, ఎక్కడో న్యూక్లియర్ బాంబు పేలిపోయింది, నువ్వు ఎందుకు బటన్ నొక్కావంటే నేను నొక్కలేదే అన్నాడంటే పరిస్థితి ఏంటి మనకి? అంటే ఈజ్ నాట్ ఇన్ చార్జ్ ఆఫ్ దట్ కంట్రీ. ఆ దేశంలో నిర్ణయాలు ఎవరు తీసుకుంటున్నారు? ఈస్టర్ అనేది క్రిస్టియన్స్కి చాలా కీలకమైన రోజు. ఇది ఈస్టర్ రోజు యేసు ప్రభు జీసస్ క్రైస్ట్ మళ్ళీ పునర్జీవితుడు అయ్యాడు అని వాళ్ళు నమ్ముతారు. క్రిస్టియానిటీని నమ్మేవాళ్ళు. మనకు గుడ్ ఫ్రైడే రోజు ఆయన సిలువ వేయబడ్డాడు, 3 రోజుల తర్వాత ఈస్టర్ సండే రోజు ఆయన జీవించి మళ్ళీ పైకి వచ్చారని నమ్ముతారు క్రిస్టియన్స్. ఆ నమ్మకం ఉన్నటువంటి క్రిస్టియన్స్ ఏం చేస్తారంటే కోడిగుడ్డు రూపేణ చాలా చాక్లెట్స్, స్వీట్స్ ఇవన్నీ తయారు చేసుకొని వాళ్ళు ఒకరినొకరు పంచుకోవడము, క్రిస్టియన్ మాస్ చేయడం, దానికి సంబంధించిన పనులన్నీ వాళ్ళు చేసుకుంటారు, సెలబ్రేట్ చేస్తారు. వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చారు ఆయన అన్నట్టు. కోడిగుడ్డు ఆకారంలో ఎందుకు పెట్టుకుంటారంటే గుడ్డు అన్నది కొత్త జీవితానికి సంకేతం కాబట్టి మళ్ళీ ఆయన పుట్టారు అన్నదానికి ఏదో సింబాలిక్గా వాళ్ళు చేసుకుంటారు. అది వైట్ హౌస్ ట్రెడిషనల్గా గత కొన్ని 200-300 సంవత్సరాల నుంచి అమెరికా ఫామ్ అయినప్పటి నుంచి ఈస్టర్ సండే వాళ్ళు ఘనంగా సెలబ్రేట్ చేసేవాళ్ళు. ఎందుకంటే క్రిస్టియన్ దేశం అది. మళ్ళీ సెక్యులర్ దేశం అనడానికి ఎవరికి ఆస్కారం లేదు. ఎందుకంటే ప్రెసిడెంట్ కూడా ప్రమాణం చేస్తే బైబిల్ మీదనే ప్రమాణం చేస్తాడు. బైబిల్ మీద ప్రమాణం చేయకుండా ఉంటే కానీ నువ్వు ప్రెసిడెంట్ కూడా కాలేవు ఆ దేశంలో. సో వెరీ క్లియర్, ఇట్స్ క్రిస్టియన్ కంట్రీ. అటువంటి క్రిస్టియన్ దేశంలో ప్రెసిడెంట్ దాన్ని ట్రాన్స్జెండర్ విజిబిలిటీ డే డిక్లేర్ చేయడం అన్నది ఎవరికి అర్థం కావట్లా. ఏంటి ఎలా జరిగింది ఇది అని. అంటే ఆయన ముందు ఏదో పేపర్ పెడితే సంతకం పెట్టేశాడు, దానికి ఏం పెడుతున్నో తెలియట్లేదా? ఈయన కాగ్నిటివ్ ఎబిలిటీస్ ఏంటి? చాలా ప్రశ్నలు పుడుతున్నాయి. కనీసం ఆయన ఏదో చూస్తానులే దాని గురించి దాటేసి ఉంటే వేరేగా ఉండేది. నాకు తెలియదు అనేసరికి చాలా పెద్ద ప్రశ్నలు పుడుతున్నాయి. ట్రంప్ దాన్ని వాడుకుంటున్నాడు. ఆయన చూడు, ఇటువంటి వ్యక్తి ఈరోజు మీకు ప్రెసిడెంట్గా ఉన్నాడు, అతను ప్రెసిడెంట్గా కంటిన్యూ అయితే దేశానికి ఎటువంటి నష్టం రాబోతుందో చూడు, క్రిస్టియన్స్ అందరికీ క్షమాపణ చెప్పాలి అంటూ ట్రంప్ ఆయన ధ్వజం ఎత్తుకొచ్చాడు ఆయన. సో ఇది అక్కడ జరుగుతున్న పరిస్థితి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.